dark side of BRS and BJP, which I am going to expose in another few days. Dark side of BJP and BRS. మిత్రులారా, ఇది ఫిలిం ఇండస్ట్రీని ముందర పెట్టి అల్లు అర్జున్కి ఏదో అయిపోతుంది అని రేవంత్ రెడ్డి గారి మీద బ్లేమ్ గేమ్ చేస్తే మాలాంటి అడ్వకేట్స్, జర్నలిస్టులు, సామాజికవేత్తలు ఈ తెలంగాణ ద్రోహులు ఎవరైనా సరే పొలిమేర దానికి తరిమి కొడతాం. ఖబర్దార్, ఈ రేవంత్ సర్కార్ని కూలదోయాలని ఆలోచన వస్తేనే ఆ ఆలోచనని, మీలో ఉన్న ఆలోచనని చంపేయటానికే ఈ ప్రెస్ మీట్ శ్రీనివాస్ రెడ్డి ప్లస్ నా పిటిషనర్ సతీష్ కమ్మాల్ పెట్టాడు. మీలో ఉన్న ఆలోచన, ఆ ధైర్యాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చాలనే ఆ ధైర్యాన్ని శ్రీనివాసరెడ్డి ఒక గొంతుతోటి రేపు 100,000 కలిసి మిమ్మల్ని రాజకీయంగా ఈ గడ్డ మీదనే భూస్థాపితం చేస్తారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు అండ్ కిషన్ రెడ్డి. ఇప్పటికైనా చెప్తున్నా, మీరు న్యాయం వైపు ఉండండి. న్యాయము రేవతి గారి వైపు ఉంది, ఆ మహిళ వైపు ఉంది, ఆ బాలుడు వైపు ఉంది. మీరు న్యాయం వైపు ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇండస్ట్రీ వైపు, ఫిలిం ఇండస్ట్రీ వైపు ఉంటాము, ఆంధ్ర వలసవాదుల వైపు ఉంటాము. అంటే వలసవాదులు అంటే ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం. ఈ ఇష్యూ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అల్లు అర్జున్ ఇండివిజువల్లీ. ఇందులో సినిమా ప్రముఖులు కూడా చెప్తున్నాను, మీరు ఎవరు ఇంట్లో తలదూర్చకండి. ఒక్కడే వెళ్ళాడు, ఐ సాల్యూట్ టు హిమ్, జగపతి బాబు, ఏ రియల్ హీరో. ఆ రోజు కూడా జై బోలో తెలంగాణ అనే సినిమాకు తీశాడు. ఇదే వెధవలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఆయనను వెలివేస్తే చెప్పాడు, నేను ఆర్టిస్ట్ని, నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ వచ్చినా నేను సినిమా చేయడం నా ధర్మము. నేను కృష్ణా జిల్లాలో పుట్టిన, హైదరాబాద్ నీళ్ళు తాగిన, నా దగ్గరికి వచ్చిండ్రు, ఇది సబ్జెక్ట్ నచ్చింది, నేను రిమ్యూనరేషన్ తీసుకుంటున్నా, అంత మటుకే చేస్తా అన్నాడు. ఇది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ఏ జెన్యూన్ పర్సన్. అందుకని నిన్న వెళ్ళాడు. కానీ ఈ వెధవలు తెలంగాణ గడ్డ మీద డబ్బులు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు డబ్బులు చేసుకొని వాళ్ళు పైపెచ్చు మేము తెలంగాణ ఏమంటారు కళామ్మ తల్లి బిడ్డలము, ఫ్యాన్స్ లేందే మేము లేవని మాట్లాడే వ్యక్తులు ఇవాళ ఒక ఫ్యాను చావు బతుకుల్లో ఉంటే పోవటానికి మీకు ధైర్యం చాలట్లేదా, లేదా మనసు లేదా, మీరు మానవత్వం లేని మృగాలా అని క్వశ్చన్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీ కూడా వార్నింగ్ ఇస్తున్నా. మీరు సినిమాలు తీసుకోరి, సినిమాలు నడుపుకోరి, అంతేగాని డోంట్ డేర్ ఈవెన్ టు థింక్ దట్ టు కొలాప్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం చేస్తాను, ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేసినాక మాది క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటాను. ఒక్క నిమిషం చెప్తున్నాను. ఇప్పుడు ఒక తెలంగాణ సమాజానికి ఒక విషయం గురించి ఆలోచించమని చెప్తున్నాను. ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ లోపల సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా చూస్తున్నట్లయితే పూర్తి దురహంకారంతో కొనసాగుతూ వస్తున్నట్టుగా కనిపించింది. ఈవెన్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత, బెయిల్లో అనేక కండిషన్స్ పెట్టిన తర్వాత కూడా ఇంటెన్షనల్లీ ఆయన ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అసెంబ్లీలో జరిగిన ముఖ్యమంత్రి ప్రకటనను ఆయన డిఫర్ చేస్తూ దాని మీద ఆయన కామెంట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెచ్చగొట్టే చర్యలు. అంతేకాకుండా ఆయన 25 లక్షలు ఆయన ఇవ్వడమే కాకుండా మైత్రి మూవీస్ వాళ్ళు, సుకుమార్ వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పడం అనేది అక్కడ ఉన్నటువంటి బాధితులను, సాక్షులను ప్రలోభ పెట్టే రకంగా వస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ తనకి ఇంటెన్షన్ ఉంది, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనుకుంటే కోర్టు నోటీస్లో పెట్టేసేసి త్రూ కోర్టు వాళ్ళు ఏదైనా చేస్తే బాగుండేది. అలా కాకుండా ఈయన నేరుగా చేయడము, అలాగే వాళ్ళకి సంబంధించిన బన్నీవాసు ఇట్లాంటి వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను ప్రలోభ పెట్టడం ద్వారా ఆ కుటుంబము తమ కంప్లైంట్ను కూడా విత్డ్రా చేసుకుంటామని అంటుంది. అంటే ఒక నేరాన్ని మొత్తము బహిరంగంగా అందరి ముందు దాన్ని కప్పి పెట్టాలని, భూస్థాపితం చేయాలనే ప్రయత్నం చేస్తుండే. అదే సమయం లోపల ఒక రాజకీయ కుట్రకు
పావుగా దానికి వేస్తూ సవాల్ చేస్తున్నట్టుగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నట్టుగా వచ్చి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లయితే దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. అలాగే కేటీఆర్కు సంబంధించి కూడా 30 వరకు ఏదైతే వెసులుబాటు ఉంది. కాకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఏం మాట్లాడుతున్నారు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటున్నారు. రాష్ట్రాన్ని అంటే తెలంగాణను అగ్నిగుండం చేయడానికి మీరెవరు? ఎందుకు ఇంత కుట్ర జరుగుతుంది? దీని విషయం లోపల హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ హైదరాబాద్ ఇంత ఆదరించింది. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల లోపల హైదరాబాదే బీఆర్ఎస్ను ఆదరించింది. అట్లాంటిది మలక్పేట ఏదైతే నియోజకవర్గం లోపల ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి చనిపోయారు. ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన పరామర్శించలేదు. కనీసం కేటీఆర్ ఇంత సబ్జెక్టు మాట్లాడుతుంటూ రాష్ట్రం గురించి ప్రపంచం గురించి మాట్లాడతారు తప్ప ఒక పసి ప్రాణాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. హరీష్ రావు వెళ్ళలేదు, కవిత గారు వెళ్ళలేదు. కాకపోతే వీళ్ళందరూ కూడా కలిసి టార్గెట్ రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టుగా వెళ్తూ వస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశాలన్నీ కూడా కుట్రపూరిత రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విషయం లోపల అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు అల్లు అర్జున్ అభిమానులకు కూడా ఒక విజ్ఞప్తి హెచ్చరిక కూడా చేస్తున్నాను. మీరందరూ కూడా ఇందులో బలిపశువులు అవుతారు. లగచర్ల ఇన్సిడెంట్ లోపల పట్నం నరేందర్ రెడ్డి బయటకు వస్తాడు, సురేష్ లోపల ఉంటాడు. అలాగే అల్లు అర్జున్కు ఇంటీరియం బెయిల్ వస్తుంది. ఆ బౌన్సర్లు మిగతా వాళ్ళందరూ జైల్లోనే ఉంటారు. కాబట్టి మీరు ఎవరైనా కూడా ఆవేశపడి వీళ్ళు రెచ్చగొట్టే చర్యలకు మీరు లోబడి వెళ్ళినట్లయితే ఆఖరిగా నష్టపోయేది మీ కుటుంబాలైతే. మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు. కేవలం వాళ్ళ రాజకీయ కుట్రలో మిమ్మల్ని పావులుగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యల్లోకి వెళ్ళకూడదు. ఎవరు రెచ్చగొట్టినా కూడా మీరు ఏమాత్రం రెచ్చిపోవద్దు. మీ కుటుంబ భద్రత అనేది ముఖ్యము, మీ భద్రత అనేది ముఖ్యము. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు సహకరిస్తూ వెళ్ళాలని, అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయాలని, తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని జరుగుతున్న కుట్రల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. Yes, 100% what you have said is correct. I agree with you. యా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టే అలర్ట్ అయ్యారు ఇవాళ. అందుకనే మళ్ళీ అల్లు అర్జున్ని పిలిచారు, ఇంట్రాగ్రేట్ చేస్తున్నారు. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా అతన్ని బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తారు. ఎందుకంటే హీ హాజ్ మిస్యూజ్డ్ ద బెయిల్ కండిషన్స్ ఆఫ్ దట్ ఇంట్రీమ్ బెయిల్. సో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఫస్ట్ ఇది హైకోర్టులో అప్పీల్ చేస్తుంది, ఇంట్రీమ్ బెయిల్ క్యాన్సిల్ అయింది. రెండోది ఇక్కడ కాకుంటే సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు, అక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో వన్ ఈజ్ దట్ ఇన్ ఏ నెక్స్ట్ 2-3 డేస్లో అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము. హీ విల్ బి రిపోర్టెడ్, రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ఉన్నది కాబట్టి అలర్ట్ అవుతున్నారు. సంజయ్ థియేటర్ ఎందుకంటే ఈ కుట్ర గురించి వినండి. కాదు మీరు ప్లీజ్ అండర్స్టాండ్. నో కాదు. ఐఎమ్ వెరీ క్లియర్. సంధ్యా థియేటర్లో జరిగిన ఎఫ్ఐఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఇన్సిడెంట్, తొక్కిసలాట ఇన్సిడెంట్. అండ్ ఆ అక్యూజ్ని సమ్మన్ చేశారు ఇవాళ, అంతే. అక్కడి మటుకే ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉంది. కానీ ఇంకొక ఎఫ్ఐఆర్ అవుతుంది, దానికి సబ్జెక్టు ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్, కొలాబరేటివ్ ఇవన్నీ తీసుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ ఇది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. రెండోది ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి ఫ్లైట్ వేసుకొని బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో చనిపోయిన ఎవరు ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి జవాన్స్ లేకుంటే రైతులు వాళ్ళకేమో డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు. ఇక్కడనేమో వాళ్ళు ఇక్కడ సరే అధికారం లేరు కాబట్టి సింపుల్ నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఒక నెల జీతం మా 38 మంది లేకపోతే -10 ఎవరు అటు ఇటు అయితే ఇచ్చేస్తాం నెల జీతం అని చెప్పాలి. లేదు అంటే ఆ రోజు చెప్పారు రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్, ఒక ఫ్లైట్ కూడా కొంటామన్నారు. 800 కోట్లు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఇవాళ ఉన్నది అంతా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర. ఒక 25 లక్షలు ఇవ్వలేరా అండి? మీరు ఏం చెప్పాలి?
ఇప్పుడు వినండి వినండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. నార్మల్గా ఏమవుతుంది, ఇలాంటి తొక్కిసలాట ఫస్ట్ ఎవడు పోతాడు? ట్రెడిషనల్గా ఇక్కడ అల్లు అర్జున్ కాకుంటే ఇంకేదైనా జరిగితే ఎవడు పోతాడు? ఫస్ట్ ప్రతిపక్షంలో పోతారు కదా. డిమాండ్ చేయాలి కదా ప్రభుత్వానికి, ₹1 ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, అది అని. ఎవడైనా పోయిందా ఈరోజు దానిక? మీరు నన్ను ప్రశ్నించడం కాదండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యాజ్ ఎ ఫోర్త్ స్టేట్గా అది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏం చేస్తున్నాడు? సార్ నేను ఆరోపణలు నేను చెప్తున్నాను. అదే వినండి, లెట్ హిమ్ హ్యావ్ ఇట్, లెట్ హిమ్. ఎస్, అది ఎప్పుడు నేను ఏమన్నా అంటే వినండి, అది జరుగుతుంది. నాకు నిన్న సాయంత్రం తెలిసింది కాబట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టా. ఎస్టర్డే ఐ కేమ్ టు నో. అవును, ఎస్ పెడతాను. నేను చెప్పినా కదా నా ప్రెస్ మీట్స్ ఉంటాయని. కాదబ్బా, ఒకటే రోజు కోర్టులో మొత్తం వాదనలు విన్నారు కదా. స్టెప్ ఎవరు శవరాజకీయాలు ఎవరబ్బా? నువ్వు ఏదో ఆంధ్ర పాలిటిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. తెలంగాణలో శవరాజకీయాలు లేవు, కుల రాజకీయాలు లేవు. విను నువ్వు ఎవరి మీద యాంటీ మీద మాట్లాడుతున్నా? ఎస్ బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నా. ఆ నలుగురు వ్యక్తుల మీద యాంటీగా మాట్లాడి గంటసేపు అదే చెప్పినా కదా. తప్పే ఉంది? అవునండి, ఎస్. రేవతి ఇష్యూని, రేవతి అనే విక్టిమ్ని కాదు మేడం, ఒక వన్ బై వన్. ఫస్ట్ ఏమైంది, అది హై ప్రొఫైల్ కేసు. అది ఎవరు మాట్లాడలే, ప్రభుత్వం తరఫున కూడా ఎవరు మాట్లాడలే. నాలాంటి వాళ్ళు, మా పిటిషనర్, ఇందాక చెప్పాను కదా సీక్వెన్షియల్గా 14 దానికి ఎవరు మాట్లాడలే. మేమే ఇంప్లీడ్ అయినాక అప్పుడు అర్థమైంది, అరే ఎవరు ఈ సతీష్, ఎవరు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి బ్యాక్ ఛానల్గా కాంగ్రెస్ పార్టీలోకి మీ చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే అది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని తర్వాత ఒక పొలిటికల్ కాంట్రవర్సీని పొలిటికల్ కాన్స్పిరెన్సీగా చేశారు 48 గంటల్లో అని చెప్తున్నా. అయిపోయి వన్ బై వన్ వాళ్ళకి ఇవ్వండి లేడీస్. ఎస్, విను అరే మీరు చెప్పారు కదా, ఇప్పుడు న్యాయం జరగాలి రేవతి కంటే ఈ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి సర్కార్ కంటిన్యూ కావాలి. ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇంకో ప్రభుత్వం వస్తే రేవతి గారికి న్యాయం జరగదు అని క్లియర్గా చెప్తున్నా ఒక న్యాయవాదిగా.